ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర ఎలా ఉందమ్మా? చాలా దారుణంగా ఉంది మేడం. రైతులు ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వము. ఇప్పుడున్న కరువు వర్షాలు లేక కరువు కష్టాలతో దానికి తోడు ఈ మద్దతు గిట్టుబాటు ధర లేక ప్రతిదీ కందికి కానీ శనగ కానీ మెయిన్ పొగాకు అస్సలు గిట్టుబాటు ధర లేదు. తీసుకుపోను తీసుకురాను. ఇప్పుడు దాకా అక్కడ కొనుగోలు జరక్క ఇక్కడ గ్రేడింగ్లు ఆపేసరికి మండలు మారిపోయినాయి, కలర్ మారిపోయినాయి, మగ్గిపోయినాయి. ఇప్పుడు పచ్చాకో కొట్టేటోళ్ళు వాళ్ళు ఈ పనే నమ్ముకొని మనకు చేశారు. వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నారు. మేము ఏ ముఖం పెట్టుకుని తల ఎట్లా ఉండాలి? వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దా కష్టపడ్డ వాళ్ళకి? మాకే లేనప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చాం మరి? దీని గురించి ప్రభుత్వం బాగా స్పందించాలి. లేకపోతే చాలా గొడవలు అయితే జరుగుతాయి మేడం. అంటే ప్రభుత్వం సబ్సిడీ అనేది ప్రకటించిందని చెప్తున్నారు కదమ్మా. ఏం లేదు మేడం, అలాంటివి ఏమి లేవు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అలాంటివి ఏమి లేదు. అవన్నీ పై ఒట్టి మాటలు తప్పక ఏమి లేదు. ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఉండి ఎవరు అంత రూపాయి లబ్ధి పొందిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా ఏం చేసాము మేము ఓట్లు గెలిపించామన్న బాధలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఇంతే ఉంది మేడం. అది మెయిన్ పొగాకు రైతులు మాత్రం ఆదుకోకపోతే ఈసారి అసలు దేనికి చల్లడు చంద్రబాబు నాయుడు మాత్రం. చాలా రైతుల్ని కష్టకాలంలో దింపాడు అసలు. దీన్ని మాత్రం గట్టిగా మాట్లాడాలి మాత్రం ఎవరైనా కానీ. నిత్యావసర వస్తువులు మరి ఎలా ఉన్నాయి మేడం? ఉన్నాయి మేడం. అసలు ఏది చిన్న చిన్న వాళ్ళు కొని తినే పరిస్థితి లేదు మేడం. అది అట్లా దారుణంగా ఉంది మరి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బాగుందమ్మా మరి? ఎట్లా బాగుంటుంది మేడం? అస్సలు ఏమాత్రం బాగలేదు. జగన్ ఉన్న ప్రభుత్వంలో చాలా బాగుంది. రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ అన్ని విషయాల్లో నిత్యావసరాల సరుకుల గురించి కానీ ఒక రైతులకు కానీ అందరికీ కూడా చాలా బాగుంది. ఎవరు కూడా ఏ మహిళలు కానీ ఏ రైతులు కానీ ఎవరు బాధపడిన రోజులు లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద లేబర్ మొత్తము అందరూ బాధపడేవాళ్ళే. రైతులు బాగుంటే కదా మేడం మిగతా వాళ్ళు కూడా బాగుండేది. రైతులే ఆత్మహత్యల పరిస్థితి తెచ్చుకునేటోళ్ళు మిగతా వాళ్ళందరూ ఎట్లా బాగుంటారు? అది పరిస్థితి. ఆయన అన్ని రైతులకు అందరూ చేశారు. జగనన్న ప్రభుత్వంలో రైతులకు మంచిగా చేశారు, మిగతా వాళ్ళందరికీ కూడా చేశారు. మరి ఆడవాళ్ళకు చేయాల్సిన పథకాలన్నీ చెప్పినవన్నీ అమలు చేశాడు. మెయిన్ ప్రతిదీ ఏది కూడా వదలలేదు. ఈయన అన్ని చెప్పాడు కానీ ఏది చేయలేదు. ఎవ్వరికి ఏ లబ్ధి పొందలేదు.